హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో స్పైసీ పెప్పర్ చికెన్ తయారు విధానం చూద్దామండి. సో చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ చికెన్ అనేది బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో నాకు కావాల్సిన క్వాంటిటీ హాఫ్ బౌల్ చికెన్ నేను తీసుకున్నాను. మీకు ఎంత కావాలో మీరు అంత తీసుకోవచ్చు. ఈ లోపల నేను మసాలాలన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కాబట్టి నేను ముందుగా మిక్సీ తీసుకొని కొంచెం మిరియాలు, కొంచెం సోంపు, కొంచెం 2, 3 చిన్న సైజులో పట్ట, 3 లవంగాలు, ఒక 6-7 వెల్లుల్లి పీసెస్ అండ్ కొంచెం చిన్నగా అల్లం వేసుకున్నానండి. మీకు ఎంత చికెన్కి ఎంత క్వాంటిటీ మసాలా కావాలో మీరు దాని తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. నాకు కావాల్సిన క్వాంటిటీతో నేను వేసుకున్నాను. అండ్ అలాగే నేను చిన్న సైజు ఆనియన్ కూడా నేను వేస్తున్నాను. సో ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. అండ్ నేను మిర్చి వేయడం మర్చిపోయానండి. సో లాస్ట్లో నేను ఒక 1 మిర్చి నేను వేసుకున్నాను, అది గ్రైండ్ చేసి. సో నేను అది గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల మనం ఫస్ట్ చికెన్ అనేది బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి కాబట్టి నేను స్టవ్ వెలిగించి 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం ఫస్ట్ ఆనియన్ అనేది బాగా రోస్ట్ చేయడం కోసం, సో దాంట్లో నేను చిన్న సైజు పట్ట అండ్ 2 లవంగాలు, కొంచెం సోంపు ఫర్ టేస్ట్ కోసం వేసానండి. అలా వేసి కొంచెం అవి చిటపటలాడేదాకా ఆగి తర్వాత నేను ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని, ఫస్ట్ ఆనియన్స్ అనేది బాగా రోస్ట్ అవ్వాలి కదండి. సో ఇదిగోని చూస్తున్నారు కదా, ఇలా రోస్ట్ అయ్యేలాగా మనం కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేయడం అండి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతాయి. సో ఇది బాగా రోస్ట్ అవ్వాలండి ఇంకొంతసేపు. సో అందుకే నేను అది పక్కన మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఈ లోపల మనకి కావాల్సిన కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ప్లేట్లో తీసి పెట్టుకున్నాను బాగా వాష్ చేసి. మీ ఇష్టం అండి, మీరు పచ్చిమిరపకాయ ఎలా అయినా కట్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఎలా అయినా వేసేయచ్చు. నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ లోపల ఒకసారి ఆనియన్ అనేది బాగా రోస్ట్ అయిపోయింది చూసారా. ఇప్పుడు నేను కడిగి పెట్టి ఉన్న చికెన్ని నేను ఇప్పుడు దీంట్లో మిక్స్ చేస్తున్నాను అనమాట. మిక్స్ చేసేసి కొంచెం తగినంత పసుపు వేసుకొని కలుపుతున్నాను, యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ చికెన్ అనేది బాగా ఉడికించాలి. సో అందుకనేసి నేను సగం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఉడికిస్తాము. అప్పుడే చికెన్ అనేది బాగా మ్యాగ్నేట్ అయ్యి కొంచెం సేపు ఉడికిన తర్వాత మనకి టేస్ట్ వస్తుంది. సో దాని తర్వాత మనం మిగతా మసాలాలు, మిగతా మనం గ్రైండ్ చేసుకున్న పెప్పర్ అంతా మనం యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెంసేపు ఉడికిన తర్వాత నేను మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ నేను కల్లుప్పు అనేది యాడ్ చేశాను. సో మనకు ఉప్పు అనేది బాగా పట్టాలి కదా చికెన్లో, సో అందుకే నేను కల్లుప్పు అనేది యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ముందు మనం గ్రైండ్ చేసుకున్నది పెప్పర్ మసాలా అండి అది. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న పెప్పర్ మసాలా అనేది ఇప్పుడు నేను చికెన్లో యాడ్ చేసేస్తున్నాను. సో నాకు తగినంత వరకు నేను హాఫ్ కప్ వచ్చింది, నేను యాడ్ చేసేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసేసి కొంతసేపటి వరకు ఉడికిస్తే ఆ పెప్పర్ అనేది బాగా చికెన్లో మగ్గుద్ది, ఇంగుతుంది అనమాట. సో అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. చికెన్కి బాగా పట్టాలి కదండి ఆ పెప్పర్ మసాలా అనేది. సో దాని తర్వాత కొంతసేపు తర్వాత నేను మ్యాగ్నేట్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి, సో ఇప్పుడు చూసారు కదా, సో మన పెప్పర్ చికెన్ అనేది మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి. సో మనం ఆల్రెడీ ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ అనేది. సో నేను దాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో అది కొంచెం యాడ్ చేస్తే ఇంకా కొంచెం స్పైసీగా బాగుంటుంది అనమాట. మీకు స్పైసీ కావాలంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు స్పైసీ తినని వాళ్ళు, స్పైసీ సెట్ అవ్వని వాళ్ళు మీకు తగినంత వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. మేము స్పైసీ బాగా తింటాం కాబట్టి మేము యాడ్ చేసుకున్నాము. మీరు దాని తర్వాత ఇంకా పెప్పర్ అనేది కొంచెం తక్కువగా ఉందంటే మీరు ఇప్పుడు కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో మీరు గరం మసాలా, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. సో నాకు పెప్పర్తో చాలు కాబట్టి నేను పెప్పర్తో యాడ్ చేసుకున్నాను. మీకు ఆ రెండు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇఫ్ యూ క్యాన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం పెప్పర్ తగ్గినట్టు అనిపించింది, సో అందుకే నేను యాడ్ చేస్తున్నాను. సో కొంచెం అట్లా పెప్పర్ యాడ్ చేసి నేను దాన్ని బాగా మిక్స్ చేసి కొంతసేపటి వరకు హీట్ చేస్తున్నాను అనమాట. సో మ్యాక్సిమం మన పెప్పర్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు మంచిగా.
మంచిగా వీటిలో చపాతీ, దోశ అండ్ రైస్లో కూడా మనం మంచిగా తినచ్చు అనమాట. చూస్తున్నారు కదా, టేస్ట్ అండ్ స్పైసీ పెప్పర్ చికెన్ రెడీ అయిపోయిందండి. మీకు కూడా నా పెప్పర్ చికెన్ అనేది నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీరు టేస్ట్ చేసి చూడండి. మాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా వచ్చింది కూడా. చికెన్ అనేది బాగా ఉడికిందండి. సో చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంది చికెన్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.